రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ పల్నాడు టూరు రేపు ఏదైతే జరగబోతుందో 18వ తేదీన, అంటే సరిగ్గా రేపు, ఆ టూర్ పై ఇప్పుడు హై టెన్షన్ వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సత్తుపల్లి వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ పరామర్శకు జగన్ వెళ్లనుంటున్నట్లుగా మన దగ్గర న్యూస్ ఉంది. అయితే ఆయన యొక్క విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో సత్తుపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో, ఆ గ్రామానికి రాబోతున్నటువంటి వైఎస్ జగన్ ఆయన ఎప్పుడైతే రాబోతున్నారో మరి దానికి అనుమతి నిరాకరణ చేసినట్లుగా కూడా ఎస్పీ కంచె శ్రీనివాసరావు వెల్లడించారు. జగన్ పర్యటనకు నో పర్మిషన్ అంటున్నారు ఇప్పుడు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే నెపంతో ఇదంతా కూడా వాళ్ళు పర్మిషన్ని రిజెక్ట్ చేసినట్లుగా కూడా మనకి ఇప్పుడు తెలుస్తోంది. అయితే జగన్ పర్యటనపై పల్నాడు పోలీసులు మరిన్ని ఆంక్షలు కూడా విధించారు. అయితే దీన్ని బేషరతుగా అనలేమో, యాక్చువల్గా కొన్ని ఆంక్షలతో కూడినటువంటి అనుమతినిచ్చే అవకాశం ఉందని కూడా మనకి సోర్సెస్ నుంచి న్యూస్ వస్తోంది. 100 మందితోనే కేవలం జగన్ రావాలి, అలాగే కేవలం 3 కార్లు, అంటే ఆయన కాన్వాయ్లో కేవలం 3 కార్లు మాత్రమే అనుమతిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అలాగే జిల్లా ఎస్పీ వీరందరూ కూడా తెలపడం జరిగింది. మొన్న జగన్ పొదిలి పర్యటనలో వైసీపీ టీడీపీల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం చెలరేగింది. మనందరికీ కూడా తెలిసిందే, మొన్న 11వ తేదీన, సరిగ్గా జూన్ 11వ తేదీన ఎప్పుడైతే జగన్ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లారో, వాళ్ళకి మద్దతు ధర పలకడానికి వెళ్లారో, అదే సమయంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై విచక్షణ రహితంగా వైసీపీ మూకలందరూ కూడా రాళ్లతో అలాగే చెప్పులతో కూడా దాడి చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ సంఘటనలన్నింటినీ క్రోడీకరించి చూసుకుని, ఈ సంఘటనలన్నీ జరిగిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏదైతే పర్మిషన్ ఉందో ఈ పర్మిషన్ని ఇవ్వలేమని చెప్పి కూడా ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఎవరైతే ఎస్పీ కంచె శ్రీనివాసరావు ఉన్నారో, రేపు సత్యనపల్లిలో ఏం జరుగుతోందన్నది మరి ఈ పరిస్థితుల్లో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ నెల 18వ తేదీన నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సభకు సుమారు 30,000 మందికి పైగా కూడా భారీగా తరలి రానున్నట్లుగా జనం తెలుస్తోంది. సుమారు 30,000 మంది వరకు వస్తున్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు కూడా ఇందులో కొంతమంది ఉంటారు. మొన్న జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా కంచె శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే మొట్టమొదటిగా అయితే వాడు ఎప్పుడైతే సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి ఆయన ఎప్పుడైతే వెళ్ళేసి పర్మిషన్ని అడిగారో అప్పుడు బేషరతుగా ఎస్పీ కంచె శ్రీనివాసరావు నిరాకరించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. వారు చెప్పిన కారణాలు ఏంటంటే వీధి ఇరుగ్గా ఉంటుందని, కావాలంటే గ్రామ శివారులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని కూడా వారు చిన్న సూచన కూడా వైసీపీ కార్యకర్తలకు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం 3 కాన్వాయ్లు 100 మంది వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా, అంటే అనుమతినివ్వగలమని కంచె శ్రీనివాసరావు గారు చెప్పారు. శాంతి భద్రతలకు మరింత సమస్యలు తలెత్తుతాయి, అలాగే విఘాతం తలెత్తే అవకాశం ఉందని, ఆ కారణం చేత మాత్రమే, అంతే తప్ప వైసీపీ యొక్క కార్యక్రమం ఏదైతే నిర్వహించుకోబోతున్నారో దానిని ఎంత మాత్రం కూడా ఆపుదాము అని చెప్పి వారికి ఈ ఉద్దేశం లేదని చెప్పి కూడా ఎస్పీ కంచె శ్రీనివాసరావు మరొకసారి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఇదే అంశంపై మరిన్ని విషయాలు అందజేయడానికి గుంటూరు ఎస్పీ కంచె శ్రీనివాసరావు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎక్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనే ఫామ్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇంకా మాకు అసలు హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. అలాగే 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. సంబంధిత అజిటేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటినీ పరిగణలో తీసుకుని ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్టాంపేడ్ సిచ్యువేషన్స్ గమనించినప్పుడు
పోలీస్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడము, వీటన్నిటి పాటించకపోవడం జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే అదొక ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ మెన్షన్ చేస్తున్నారో, ఏది 30,000 అట్లా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్. రైట్, ఇప్పుడే చూసాం కదా కంచె శ్రీనివాసరావు ఏమని వెల్లడించారో. వైసీపీ నేతలు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామంటే కనుక వారికి ఏ విధమైనటువంటి అభ్యంతరం కూడా లేదని, అయితే దాన్ని శాంతియుత వాతావరణంలో ఒక డిసిప్లినరీగా జరుపుకోమని మాత్రమే ఆయన సూచించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 11వ తేదీన ఏదైతే పొదిలి ఘర్షణ జరిగిందో అప్పుడు జరిగినటువంటి అమానుషంగా మహిళలపై దాడి జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఇదే అంశంపై మరిన్ని వివరాలు మనకు అందించడానికి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణమోహన్, చెప్పండి, ముఖ్యంగా ఈ సత్తెనపల్లిలో ఏదైతే పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారో దానిపై పోలీసులు ఏమంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మొత్తం మీద రేపు జరగబోయే సత్తెనపల్లి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రోగ్రాం కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. పోలీసులు పర్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. అంటే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు క్లియర్ గా ఒకే మాట చెప్తున్నారు, మీరు 100 మందితో వెళ్ళండి, అక్కడ విగ్రహం, మీ వైసీపీ నేత విగ్రహాన్ని ఆవిష్కరించండి, ఆ రూట్ మ్యాప్ కూడా చాలా చిన్నది, సో అందువల్ల మీరు ఎంత తక్కువ మంది వెళితే అంతవరకే మేము పర్మిషన్ చేయగలం అనేది జిల్లా ఎస్పీ, పల్నాడు ఎస్పీ చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే వ్యవహారం మీద వైసీపీ మాత్రం కొంత సీరియస్ గా తీసుకుంది. మా నాయకుడు ఒక ఊరికి వెళ్తుంటే మీరు ఆపాలనే ఒక ప్రయత్నం ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఆపుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు నిన్నటి నుంచి అక్కడ చాలా ఆంక్షలు పెట్టారు. చివరికి ఆటోలకు కావచ్చు, లేకపోతే బస్సులకు కావచ్చు, అక్కడ ఉన్న ఆ ప్రైవేట్ వెహికల్స్ ఎవరిని కూడా మీరు కానీ ఈ జనాల్ని వేసుకొని సత్తెనపల్లికి కానీ వస్తే మీ ఆటోల మీద కేసులు పెడతాం, మీ ప్రైవేట్ వాహనాల మీద, అంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మొత్తం కూడా పోలీసు కొంచెం గట్టిగా బెదిరిస్తుంది అనేది వైసీపీ నేతలు గట్టిగా చెప్తున్నారు. అంటే గత వారం జరిగినటువంటి పొదిలిలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మహిళల మీద, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇక్కడ పూర్తిగా ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది, అక్కడ జరిగిన 40,000 మంది ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన తర్వాత అక్కడ టీడీపీ నేతలు, టీడీపీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అక్కడ కొద్దిపాటి ఘర్షణ జరిగింది. దాని మీద పోలీసులు వైసీపీ నేతల మీద కంప్లైంట్ ఇచ్చారు, వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేశారు, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే పోలీసు కూడా ఏం చెప్తోంది, పొదిల్లో జరిగిన సంఘటన అనే అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం. అందులో ఇది సత్తెనపల్లి టౌన్ లో కాదు, సత్తెనపల్లి పక్కన ఒక చిన్న విలేజ్ లో జరుగుతోంది కాబట్టి అక్కడ మీరు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వస్తే అది సెట్ కాదు, కాబట్టి మేము కొంత అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది వీళ్ళు ఆంక్షలు పెడుతున్నాం, పోలీసులు చెప్తున్న ఆంక్షలు. కానీ వైసీపీ ఏం చెప్తుంది, మీరు ఇప్పటి వరకు మీరు ఏ ఊర్లో పెట్టినా కూడా మిగతా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. పొదిలి సంఘటన జరిగిన తర్వాత పొదిల్లో జగన్ కి పెద్ద ఎత్తున జన సమీకరణ, పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారు, అందువల్లే మీరు మాకు ఆంక్షలు పెట్టి పోలీసులు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు.
రైట్ తద్వారా రైట్ అంటే కృష్ణమోహన్ కేవలం వీధి ఇరుగ్గా ఉందని మాత్రమే కాదు, ఖచ్చితంగా గత వారం జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో మహిళలపై అది తీవ్రమైనటువంటి ప్రభావం రేపు జరగబోయే జగన్ పర్యటనపై చూపిస్తుంది అంటారు. యజ్ఞ నేను పూర్తిగా నేను చెప్పేది మీరు వినాలి, కొద్దిసేపు కొంచెం ఓపికగా వినాలి. ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది అనే అంశంలో చాలా క్లియర్ గా ఒక అంశం అయితే జరుగుతోంది. అంటే వైసీపీ చెప్తున్న ఆరోపణ క్లియర్ గా ఏదైతే పొదిల్లో జరిగిన ఆ జనాల తాకిడి, ఆ జనాల వ్యవహారం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీ భయపడుతోంది. అందువల్లే ఈ రోజు రేపు ఉదయాన్నే జరగబోయే ప్రోగ్రామ్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము అనేది వైసీపీ చెప్తున్న ఆరోపణ. కానీ ప్రభుత్వం ఏం చెప్తోంది క్లియర్ గా, అయ్యా నీకు అక్కడ ప్లేస్ లేదు, నీకున్న చాలా తక్కువ ప్లేస్ ఉంది, నువ్వు 78 కిలోమీటర్లు స్ట్రక్చర్, ఒక మాజీ ముఖ్యమంత్రి 78 కిలోమీటర్లు ప్రయాణిస్తారు రోడ్డు మీద, వచ్చిన తర్వాత ఆ గ్రామంలో కేవలం 1.5 స్ట్రక్చర్ మాత్రమే ఉంది, దాంట్లో 10 అడుగుల స్థలం ఉంది, అది కూడా అక్కడ ఒక విగ్రహం పెట్టారు, దాని పక్కన పొలాలు ఉన్నాయి, ఆ పొలాల దగ్గర చాలా మంది జనాలు వస్తే ఇబ్బంది అవుతుంది, ఫర్దర్ గా జరిగే ఇష్యూలకి మేము చేయలేము అనేది వాళ్ళు చెప్తున్న ఇష్యూ. బట్ ఇక్కడ ఓవరాల్ గా జరుగుతున్న ఇష్యూలో వైసీపీ చెప్తుంది, మా నాయకుడు ఒక దగ్గరికి పోతుంటే మీరు వస్తున్న జనాలను చూసి భయపడుతున్నారు అనేది వైసీపీ వర్షన్. టీడీపీ అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు ఇది ఇంత పెద్ద ఒక చిన్న ప్లేస్ లో అంతమంది జనాలను వేసుకుని రావడం వల్ల ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, ఫర్దర్ గా అక్కడ ఒక యాక్సిడెంటో లేకపోతే ఇంకొకటో జరిగితే దానికి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళ పేర్లు సహా మీరు మాకు లిస్ట్ ఇవ్వండి, మేము ఆ ప్లేస్ ని, ఆ పరిశీలన మొత్తాన్ని కూడా చూసాం కాబట్టి మీరు తక్కువతో ఒక 100 మందితో రండి, 3 కోట్ల వరకు పర్మిషన్ ఇస్తామని పల్నాడు ఎస్పీ చెప్తున్నారు. ఇక్కడ కొంత కాంట్రవర్సీ జరుగుతుంది, కానీ ప్రభుత్వం మాత్రం ఆ ప్రోగ్రామ్ ని గిట్ట ఆపాలని కాదు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు తక్కువ మందితో వచ్చి మీరు మీ కార్యక్రమాన్ని చేసుకోండి అని చేస్తుంటే, కానీ వైసీపీ ఇది బల ప్రదర్శన అనుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా అనుకోవచ్చు, దాన్ని ఎలాగైనా సరే మేము ఇది సక్సెస్ చేసి తీరాలి అనేది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా ఉద్రిక్త పరిస్థితి సత్యనపల్లిలో జరుగుతుంది. అందులో పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పల్నాడు జిల్లాకి రాబోతున్న నేపథ్యంలో అక్కడ చాలా టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అక్కడ చేర్చారు. తర్వాత అక్కడున్న ఆటోస్ కి, తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్, వీటన్నిటిని కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మీరు జనాల్ని కానీ ఇంకోని కానీ తోలితే ఖచ్చితంగా మీరు అసలు అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే మీరే బాధ్యత అని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తుంది. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఉదయాన్నే ఒకవేళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి అక్కడ ఏం జరగబోతుంది అనేది కొంత టెన్షన్ ఉంది. సత్తెనపల్లిలో రేపు మళ్ళీ పల్నాడు జిల్లాలో కాబట్టి కొంత అగ్రెసివ్నెస్ చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. రేపు కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. యజ్ఞ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. మొత్తం మీద పల్నాడులో హై టెన్షన్ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది. నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సందర్భంగా రేపు వైఎస్ జగన్ వస్తున్న ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీసులేమో శాంతి భద్రతలకు విఘాతం తలెత్తే పరిస్థితులు ఉన్న దృష్ట్యా కొంత బేషరతు అంటే కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతి మాత్రమే ఇస్తామని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక వైపేమో గత వారం 11వ తేదీన పొదిల్లో జరిగిన ఘటన దృష్ట్యా మళ్ళీ వైసీపీ శ్రేణులు విరుచుకుపడే ప్రమాదం ఉంది, కొన్ని దాడులు జరిగే ఆస్కారం కూడా ఉందని చెప్పి మరికొన్ని శ్రేణుల నుంచి కూడా ఈ న్యూస్ వినపడుతోంది. మరి రేపు ఎప్పుడైతే జగన్ పర్యటన ఉండబోతోందో ఆ పర్యటన ఎలా ఉండబోతోందో, మరి ఏ రకమైనటువంటి చెదురు మదురు ఘర్షణలు ఏమన్నా చోటు చేసుకునే ఈ నేపథ్యం ఉందా అనేది మనం వేచి చూడాల్సింది. ఈ పోలీసుల అనుమతి నిరాకరణపై మీరేమంటారు? మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. స్టే క్లిక్ డౌన్ RTV.